తిరుమల బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పాలక మండలి నిర్ణయాలపై సమగ్ర విచారణ జరగాలి. గత 5 ఏళ్లలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులను, సభ్యులను విచారించాలి. కమిషన్ల కోసం కొన్ని అంశాలను టేబుల్ ఎజెండా కింద తీసుకొచ్చి ఆమోదించారు. కొన్ని నిర్ణయాలు పాలక మండలి సభ్యులకే తెలియదు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులను, సభ్యులను స్టేట్ విజిలెన్స్ విచారణ చేయాలి. న్యాయ నిపుణులతో మాట్లాడి గత పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకునేలా చేస్తాం. గత పాలక మండలి సభ్యులు వేల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గత ధర్మకర్తల మండలిలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. శ్రీవారి భక్తులకి చాలా వరకు టేబుల్ ఎజెండా కింద అరైజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకున్నా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఒక 20 రోజులుగా జరుగుతోంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు మీద ఎంక్వైరీ జరగాలి. ధర్మకర్తల మండలి అధ్యక్షుడితో పాటు పూర్వ 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో ఆ అధ్యక్షుల్ని, ఆ ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 20 రోజులు అయినప్పటికీ టీటీడీ కార్యాలయాల్లో దస్తావేజులు పరిశీలన జరుగుతోంది. అసలు దాని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు ఎందుకు అవసరం లేకపోయినప్పటికీ ఎందుకు యుద్ధ ప్రాతిపదికన వర్క్స్ కమిటీ, ఇంజనీరింగ్లో వర్క్స్ కమిటీ ఉంటుంది, వర్క్స్ కమిటీ అప్రూవల్ లేదు. ఏమి లేకైనా సరే కమిషన్ల కోసం గత ధర్మకర్తల మండలి కమిషన్ల కోసం వారు కొన్ని అంశాలను ధర్మకర్తల మండలిలో టేబుల్ ఎజెండా కింద అరైజింగ్ సబ్జెక్ట్ కింద పెట్టారు. నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా, కొందరు ధర్మకర్తల మండలి సభ్యులకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదంట. నేను మాట్లాడితే ధర్మకర్తల మండలిలో ఎప్పుడు వచ్చిన సబ్జెక్టు ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదంటే ముందు చెప్తే ఎక్కడ మీడియా మిత్రులకి మిగతా శ్రీవారి భక్తులకు లీక్ అవుతుందని చెప్పి భయపడి మీరు భయపడ్డారు కాబట్టి దాంట్లో ఏదో దాపరికాలు ఉంది, దాంట్లో ఏదో ఆదాయం ఉంది కాబట్టి మీరు అజెండాలో పొందుపరచకుండా టేబుల్ ఎజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, గత ధర్మకర్తల మండలి 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యుల మీద అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి. ఈరోజు టీటీడీ కార్యాలయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? దీని వెనకాల ఉండి అసలు సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళు కదా, వాటాలు వెళ్ళింది వాళ్ళకి కదా, కమిషన్లు తీసుకుంది వాళ్ళు కదా. 100 కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి, వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. మేము కూడా వారి మీద శాఖాపరమైన చర్యలు, ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ముందుకు పోవచ్చో న్యాయ నిపుణులతో మాట్లాడి ఖచ్చితంగా గత ధర్మకర్తల మండలిలో ఎవరెవరు వివాదాస్పద నిర్ణయాలు, స్వామివారి ఖజానాకి కన్నం వేశారో, స్వామివారి ఖజానాని అడ్డదారిలో దోచుకున్నారో వారందరి మీద మేము కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రం నుంచి వచ్చినట్టు ప్రత్యేక విజిలెన్స్ అధికారులు ఈ గత ధర్మకర్తల మండలి చేసినటువంటి అగుత్యాల మీద, అనవసరమైన ఖర్చు మీద ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి కోరుకుంటున్నాం. గోవిందనారాయణ. Namaha